వచ్చిన నుండి 2:22 మన కొరకు చూసాము. సోదరులు కార్యక్రమాలు ముందుకు సాగిద్దాం. ఇప్పుడు గారు మీరే ఓకే. వచ్చిన స్విచ్ ఆఫ్ క్రైస్ట్ డయాసెస్కి పాస్టర్ గారికి వచ్చిన సంఘాల నుంచి వచ్చిన విశ్వాసులకి మరియు కాపర్లకి అందరూ కూడా నియంత్రణ ఉండాలని చెప్తున్నాను. యాక్చువల్గా యేసత్వం గారు నాకు పరిచయం అయింది ఒక 6 నెలల కిందటే. నేను దాదాపు ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న ఆవారంలో. కానీ ఇప్పుడు కలిస్తే వందనాలు చెప్పడం వరకే. కానీ ఒక 6 నెలల కిందట ఇలా చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పాను, ప్రార్థన చేయండి, దేవుడి తలం తీసుకుని చేద్దామని చెప్పాను. అలాగే మేమందరం ప్రార్థించాం. ముఖ్యంగా సంఘం ప్రార్థించాము. సంఘం చాలా ఆసక్తిగా ప్రార్థించింది. సంఘంలో అనేక దినాలు ఉపవాసం కూడా ఉంటుంది. నాకు సంత వరకు ఉపవాసంతో సంఘం ఆసక్తితో ప్రార్థించినప్పుడు దేవుడికి మాలం తెచ్చారు. దాన్ని బట్టి దేవుడిచ్చిన కృపను బట్టి మీ యొక్క ప్రార్థన బట్టి మేమందరూ కూడా ఇలా కట్టుకుంటూ దేవుడు పంపించారు. ప్రార్థించిన సంఘానికి ఇందాక పాస్టర్ నేను చెప్తున్నాను, ఎందుకంటే పాస్తున్నారు కాబట్టి నేను వాక్యం చెప్పను. దేవుని యొక్క మందిరం అంటే సజీవమైన రాళ్ళమైన మనమే దేవుని యొక్క సంఘం అని మనం తెలుసుకున్నాం. కనుక మన మధ్యలో దేవుని యొక్క సమాజంలో నిల్చున్నాడని కీర్తనకారుడు దావీదు చెప్తున్నాడు. కనుక దేవుడు మనలో, మన కుటుంబాల్లో, మన మందిరాల్లో ఉండాలి అంటే మనము దేవుని మీద చెప్పాల్సి వచ్చింది. పరిశుద్ధతలో అది స్తంభాల మీద మన మీద నిలబడితే దేవుడి శక్తిని మనం నివాసం చేస్తాం. దేవుడు మనకు తోడు ఉంటే ఈ లోకంలో నేను కూడా మన కుటుంబంలో కనుక సమృద్ధి మనలో ఉండాలి అంటే దేవుడి మీద మనం ఆధారపడుతూ వెళ్ళాలి. అలాగే మనం పాస్టర్ గారు వచ్చారు కనుక ఇక కార్యక్రమంలో మనం ముందు వెళ్దాము. మేము దేవుని యొక్క మందిరము ఇక ప్రారంభోత్సవం ఆలయ ప్రతిష్ట దేవునికి ప్రతిష్ట చేసి తెలుసుకున్నాము. దేవుడి చిన్న వాక్యము సాక్షి జీవించిన చక్కటి మాటలు ప్రయాసపడి ఈ చర్చి గుండె కొరకు ప్రయాసపడి ఈ నిర్మాణాన్ని తయారు చేసినందుకు ఈ శాటిలైట్ సిటీ క్రీస్తున్న తరఫున స్వార్థ తరఫున ప్రోత్సాహంగా తెలియజేస్తున్నానండి. మరి ఉన్నటువంటి ఆసక్తి చాలా గొప్పది. మీకు ఛాన్స్ ఉంటే చాలా చోట్ల యోగ్యురాలు లేవు. అలాంటి అవకాశం ఉంటే వారికి కూడా కల్పించాలని కోరుతున్నా. ఇప్పుడు ఆఖరిగా ఒక 2 నిమిషాలు సోదరులు ధనంగా మాట్లాడి ఈ చర్చ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. మార్నింగ్ వచ్చానమ్మా కార్యక్రమం. నవ్వండి అందగాడు, నవ్వండి. మీరు తక్కువ తిన్నారేటి? చూసారా అందగాడు పిలిచారు. మాట్లాడితే Gracias.